స్పీకర్ తీర్పును ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. తానిచ్చిన అఫిడవిట్ పరిగణలోకి తీసుకొని స్పీకర్ తీర్పు ఇచ్చారని అన్నారు. గతంలో శ్రీనివాస్ యాదవ్ సబితలను మంత్రులుగా చేశారని ఆయన విమర్శించారు. వారికి ఒక న్యాయం మాకొక న్యాయం అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారని దానం నాగేందర్ మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉంటే వివరణ ఇచ్చేవాడినని అన్నారు. కేసీఆర్ నోటీసులు ఇస్తే తప్పకుండా సమాధానం ఇస్తామంటున్న ఎమ్మెల్యే దానం నాగేందర్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఈరోజు దానం నాగేందర్తో పాటు కడియం శ్రీహరి ఇద్దరు కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా బీఆర్ఎస్ శాసనసభలో కొనసాగుతున్నట్టు కూడా స్పీకర్ ఈరోజు తీర్పు ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సార్, చూస్తాం స్పీకర్ తీర్పు ఎట్లా చూస్తారు మీరు? స్పీకర్ గారు మేము ఇచ్చిన అఫిడేవిట్ని కన్సిడర్ చేసుకొని స్పీకర్ గారు తీర్పునిచ్చారు కాబట్టి నేను స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ప్రధానంగా మా కౌన్సిల్స్ ఎవరైతే మా తరఫున న్యాయవాదులు ఉన్నారో మా యొక్క కౌన్సిల్ మరి సీనియర్ కౌన్సిల్ అయినటువంటి సంఘవి గారు, నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడేవిట్ని స్పీకర్ గారు పరిగణలోకి తీసుకోవడం మేము వారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే మేము జస్టిఫై చేసుకోవడానికి మేము క్లియర్గా అందులో మెన్షన్ చేశాము. 55 పేజీల అఫిడేవిట్ని మేము సబ్మిట్ చేశాము. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసినందుకు ధన్యవాదాలు. కానీ మీరు ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా వండుకుంటారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు చెప్తున్నా నాకు అర్థమవుతలేదు. వాళ్ళు గతంలో శ్రీనివాస్ యాదవ్ని మంత్రి చేసినప్పుడు ఒక న్యాయం ఉంటుంది, సబితా ఇంద్రెడ్డి గారు తీసుకెళ్ళి మంత్రి పదవి చేస్తే ఒక న్యాయం ఉంటుంది. అప్పుడు అడిగేవాడు లేకుండే, ఎందుకంటే మేము ఏదంటే ఏమంటారుగా మేము ఏది చెప్తే అది నడిచిందన్న ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం రాజ్యాంగబద్ధంగా ఒక ఇదిగా పోతుంటే వీళ్ళు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడము, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయడము, స్పీకర్ గారిని క్వశ్చన్ చేయడము, అందరినీ ఎగతాళి చేయడము వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఈ వ్యవస్థ ఎట్లా నడిపించాలనేది వాళ్ళకి తెలియక వాళ్ళు ఓడిపోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసింది న్యాయం అయినప్పుడు ఇది కూడా న్యాయం. ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్ట్ని స్పీకర్ యథావిధిగా అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. స్పీకర్ గారి గురించి అలా మాట్లాడితే అది రాజ్యాంగ విరుద్ధమా కాదా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. అది దాన్ని పూర్తిగా మేము తప్పు పట్టాల్సి వస్తుంది. అప్పుడు స్పీకర్ గారితో వీళ్ళు చెప్పే మాటలకి సంపత్ కుమార్ని, వెంకటరెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్స్పైల్ చేసినప్పుడు మరి స్పీకర్ గారు ఎవరు డైరెక్షన్ మీద నడిచారు? అప్పుడు దానికి జవాబు ఉందా? అయిలేదేరా? ఆ జవాబు చెప్పండి ముందు. ఇక్కడ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ కొనసాగుతారా? వాళ్ళు కొనసాగితే కొనసాగుతారు, లేదంటే ఇక్కడే షోకాజ్ నోటీసులు ఏమైనా ఇచ్చారా సార్ మీకు? అంటే షోకాజ్ నోటీసులు ఏమైనా ఇచ్చారా? షోకాజ్ నోటీసులు కానీ ఏమైనా పార్టీకి అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ దగ్గర అధికారం లేదు చెప్పుకోవడానికి. అది ఇచ్చుంటేనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడిని. వాళ్ళు ఏ రోజు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఆ కౌశిక్ రెడ్డి ఇవ్వడు నాకు అర్థం కాదు, మహేశ్వర్ రెడ్డి ఇవ్వడు నాకు నా మీద క్వశ్చన్ నీకే వాళ్ళు ఎవరు నాకు చెప్పు, నాకు అర్థం కాలేదు. అందుకనే మేము దాని క్వశ్చన్ ఆన్సర్ అదే కేసీఆర్ గారు నాకు ఒకవేళ వేసి ఉంటే దానికి నేను తప్పకుండా ఆన్సర్. తెలంగాణ భవన్కి రావాలని చెప్తున్నారు వాళ్ళు బీఆర్ఎస్ నేతలు, వెళ్తారా? వాళ్ళు పిలవలే కదా, పిలిచే ముఖం ఉంటే కదా, ముఖం ఉంటే పిలుస్తారు, ముఖమే లేదన్న. చూస్తున్నాం ప్రస్తుతం అయితే తాను బీఆర్ఎస్ శాసనసభ్యులుగానే కొనసాగుతాను. ఏదైతే స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాము. గతంలో కేసీఆర్ చేసినటువంటి పార్టీ ఫిరాయించిన దానికి సరైనటువంటి సమాధానం చెప్పలేకని తనపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి తాను బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నట్టు కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్తున్న పరిస్థితి. వెడి నుంచి బిక్షపత్తో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.